యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి కొండపై వేసవి తాపంకు భక్తులకై వేసిన చెలువ పందిర్లు రేకుల షెడ్డు ఈదురుగాలులకు వర్షానికి నేలకు ఒరిగినవి. పక్కన నిలిపి ఉంచిన 10 ద్విచక్ర వాహనాలపై పడడంతో స్వల్పంగా దెబ్బతిన్నవి. నేల కొరిగిన వాహనాలను తొలగించి వేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షం దాటికి కొండపై వేసవి తాపంకు భక్తులకై వేసిన చలువ పందిళ్లు రేకుల షెడ్డు ఈదురుగాలులకు వర్షానికి నేల కొరిగినవి. పక్కన నిలిచి ఉంచిన 10 ద్విచక్ర వాహనాలపై పడడంతో స్వల్పంగా దెబ్బతిన్నవి. నేల కొరిగిన వాహనాలను తొలగించి వేశారు. కొండపై చలువ పందిళ్లు పూర్తిగా దెబ్బతిన్నవి. కొండపై వర్షం పడుతున్న సమయంలో పలువురు భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనమనంతరం భక్తులందరూ కూడా ఆలయ నుండి జరుగుతుంది. దయచేసి భక్తులందరూ గమనించగలనన్నది శ్రీ స్వామి భక్తులమనది నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎవరు కూడా ఉత్తర ప్రారంభ చేసిన చెట్టు క్రింది నుండి